లబ్బూరు ఏకలవ్యలో నీటి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన. మండల సర్వసభ్య సమావేశం కార్యాలయం ఎదుట విపక్ష నేతలతో కలిసి తల్లిదండ్రుల ఆందోళన. మండల పరిధిలో జోలాపుట్టు పంచాయతీలో గల లబ్బూరు ఏకలవ్యలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం నేతలు, సిపిఎం పార్టీ నేతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు మండల సర్వసభ్య సమావేశంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఏకలవ్యంలో విద్యార్థులు 470 మంది వసతి గృహంలో ఉండి విద్యను అభ్యసిస్తున్నారని, వసతి గృహంలో త్రాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం స్నానం చేయాలన్నా, త్రాగాలన్నా, మరుగుదొడ్లకు వెళ్లాలన్నా విద్యార్థులు చాలా ఇక్కట్లు పడుచున్నారని అన్నారు. ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోలేదని, తీవ్ర నీటి సమస్యతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తల్లిదండ్రులతో ఆందోళన చేపట్టామన్నారు. ఏకలవ్య పాఠశాలలో తక్షణమే త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మండల ప్రజా పరిషత్ అధికారి ధర్మారావుకు వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. పాఠశాలలో తక్షణమే త్రాగునీటి సౌకర్యం కల్పించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే త్రాగునీటి సౌకర్యం కల్పించకపోతే ఈ నెల 25న జరుగు మెగా పేరెంట్స్ మీటింగ్ రోజు తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులకు ఇంటికి తీసుకెళ్తామని, నీటి సౌకర్యం కల్పించిన తర్వాత పిల్లలకు స్కూల్లో పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థులు గతంలో రోడ్ ఎక్కినప్పటికీ చాలా మంది అధికారులు వచ్చి వారిని సముదాయించి ఆ సమస్యను చల్లార్చారు. కానీ ఇప్పటికీ ఆ నీటి కొరత తీర్చలేదు. మళ్ళీ వారం రోజులు కావస్తుంది. తీవ్రమైన నీటి ఎద్దడితో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున దీనికి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యమే అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా జేఈ గారు, ఈఈ గారు చాలా సందర్భాల్లో నేను మీకోసం కార్యక్రమంలో కూడా లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళ అర్జీలు తీసుకొని దానికి మళ్ళీ వినతి పత్రాలు తీసుకొని ఏదో ఆనందం పొందడమే తప్ప విద్యార్థుల సమస్య పరిష్కారం చేయట్లేదు. కాబట్టి తక్షణమే ఐఆర్ అధికారులు ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకొని ఏకలవ్య పాఠశాలలో ఉన్న ఈ నీటి కొరతను తక్షణమే తీర్చాలని కోరుకుంటున్నాము. లేని ఎడల 25వ తారీఖు నందు జరిగే మెగా పీటీఎంలో ఆ రోజే విద్యార్థులతో వారి తల్లిదండ్రులు కూడా మేము మా పిల్లల్ని తీసుకొని మా గ్రామంలో తీసుకెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కోరుచున్నాము. అలాగే నిన్న అత్యవసర సమావేశం ఎస్ఎంసి కమిటీ ద్వారా నిర్వహించడం జరిగింది. అక్కడికి వెళ్లి చూస్తే కనీసము ఏ ట్యాంక్ లో కూడా చుక్క నీరు లేని పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధిత అధికారులు అలాగే ప్రభుత్వం కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని వారి అవసరాలు తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచినీటి సౌకర్యం కల్పించాలి. 5 రోజులతో పాటు విద్యార్థులకి నీరు ఇవ్వకపోవడం సిగ్గు. మైనింగ్ లారీలను అడ్డుకున్న రైతులు, గుంతలమయమైన రహదారిపై ఆగ్రహం. అనకాపల్లి జిల్లాలో తుమ్మపాల నుంచి బొజ్జన్న కొండ మీదుగా వెళ్లే కీలక రహదారిపై స్థానిక రైతులు మరియు ప్రజలు ఆందోళనకు దిగారు. మైనింగ్ లారీలను అడ్డుకున్న రైతులు, గుంతలమయమైన రహదారిపై ఆగ్రహం. అనకాపల్లి జిల్లాలో తుమ్మపాల నుండి బొజ్జన్న కొండ మీదుగా వెళ్లే కీలక రహదారిపై స్థానిక రైతులు మరియు ప్రజలు ఆందోళనకు దిగారు. భారీ లోడ్లతో మైనింగ్ కార్యకలాపాల కోసం తరలిస్తున్న లారీలను అడ్డుకొని రోడ్డు మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. గుంతలమయమైన రహదారితో తీవ్ర ఇక్కట్లు. బొజ్జన్న కొండకు వెళ్లే ఈ రహదారిపై నిత్యం భారీ లోడ్లతో కూడిన లారీలు తిరగడం వల్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలను పూడ్చే నాథుడే లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రాణాలను ఫనంగా పెట్టాల్సి వస్తుందని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్చరిక: రోడ్డు మరమ్మతు చేస్తేనే లారీలను అడ్డగించిన రైతులు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయించాలి. అప్పుడే లారీలను ఈ మార్గంలో తిరగనిస్తామని తేల్చి చెప్పారు. ఈ ఆందోళన కారణంగా ఆ మార్గ మధ్యం అంతా లారీలతో నిండిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. లేని పక్షంలో ఈ మార్గ మధ్యం గుండా ఒక్క లారీని కూడా వెళ్లనీయం అని స్థానికులు, రైతులు అధికారులను గట్టిగా హెచ్చరించారు.
ప్రస్తుతం ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజలు మరియు వాహనదారులు కోరుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు 3 పిల్లలు వెళ్తే దొబ్బులు పడుకుంటారు గోతులో. ఆ పెళ్లికి వెళ్తుంటారట. ఆ పెళ్లికి వెళ్ళలేదు, దీనికి వెళ్ళలేదు, తిన ఇంటికి పోవడం మళ్ళీ ఆ ముడుకులే కొట్టుకుపోయి. అందువల్ల ఇంత ముందైతే కప్పేవారు, ఇప్పుడు కప్పలేదు. అందువల్ల బొల్లు ఆపినాం. ఇది ఏ రోడ్డు? ఏ రోడ్డు? ఏలేరు కాలువ రోడ్డు. చాలా అద్దానంగా తయారైంది. ప్రజలు చేలోకి వెళ్ళోళ్ళు కానీ, ఇళ్ళకి వెళ్ళోళ్ళు కానీ, ఊర్లో వెళ్ళోళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. గోతులు పడిపోయినాయి. హెవీ బళ్ళు వెళ్తున్నాయి. ఆ హెవీ బళ్ళు వల్ల మొత్తం గోతులు పడిపోతున్నాయి. రోడ్లు పోడ్చడానికి ఒకటి రాలేదు, ఒకటి కనపడలేదు. మాకు తక్షణమే ఈ రోడ్లు వెంటనే గోతులు పుడిస్తేనే రోడ్లకి బళ్ళు వెహికల్ వెళ్తాం, లేకపోతే ఆపేస్తాం. వేయాలి అర్జెంట్ గా. ముందు గోతులు పోర్చాలా, గోతులు పూరిస్తేనే బళ్ళు వదులుతాం, లేదంటే బళ్ళు ఆపేస్తాం. బళ్ళు మాత్రం మొత్తం ఆపేస్తాం. ఏదే కానీ చేలోకి వెళ్ళోళ్ళు ఎవరైనా సరే ఈ కొల్లనపడలేదు. ఆ బుగ్గ అది లేచిపోవడం వల్ల తోటలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పడిపోతున్నారు, గోతులు పడిపోయి చాలా ఇబ్బంది వెహికల్ దారులు మహా ఇబ్బంది పడిపోతున్నారు. భార్యాభర్తలు ఇల్లు కూడా నాడికి వెళ్ళలేదు. గోతుల్లో పడిపోవడం, లేగడం, పడిపోవడం, కాళ్ళు చేతులు ఇరిగిపోవడం. లారీలు తిప్పుతుంటే చేలోకి వెళ్ళి వాళ్ళు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మరియు అరకు ప్రాంతంలో ప్రజలు, నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిన్న ప్రధానమంత్రి రాకను వ్యతిరేకిస్తూ మోడీ గో బ్యాక్, మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈరోజు అల్లూరి జిల్లా వ్యాప్తంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి మొండి వైఖరిని నిరసిస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత ప్రభావిత గ్రామాలలో ఎక్కడికక్కడ నల్ల బేడ్జీలతో, నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్య వలసలో నిరసన కార్యక్రమం మరి 50 మంది జనాలు తరలి వచ్చి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ గోబేక్ నరేంద్ర మోడీ అంటూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు సాగుతుంది. మరి దాని యొక్క ప్రధాన కారణం 5వ షెడ్యూల్ భూభాగంలో ఈ గిరిజనులకు ప్రత్యేక హక్కుల చట్టాలని ఏమాత్రం గౌరవించకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి 51 జీవో, 13 జీవో, 2 జీవోలు, దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర పర్యావరణ అనుమతులను మేము వెనక్కి తీసుకోవాలని ఆ ఉద్దేశంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం. ప్రధానంగా ఈ రోజు ప్రధానమంత్రి రాష్ట్రానికి పర్యటన చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆదివాసులకి చెప్పుకోలేనంతటువంటి అఘాయిత్యం సృష్టించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు మళ్ళీ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకొని ప్రధానమంత్రి వస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి నల్ల జీవోల్ని తక్షణమే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులను తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే దాని మీద తీవ్రమైనటువంటి ఉద్యమం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే జిల్లా కలెక్టరు, గిరిజన మంత్రి గారు మాట్లాడుతూ దానికి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు, అది పని చేయడానికి ముందుకు రాకూడదని చెప్పేసి జిల్లా కలెక్టర్కి ఆ ఆదేశాలు జారీ చేశారు మంత్రి, గిరిజన మంత్రి గారు. కానీ 51 జీవో కోసం మాట్లాడలేదు, 13 జీవో కోసం మాట్లాడలేదు, 2 జీవో కోసం మాట్లాడలేదు. నిన్న కర్నూలులో నిర్వహించిన ప్రధానమంత్రి మోడీ సభ పొగడ్తలతోనే ముగిసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ నిన్న రాష్ట్రానికి వచ్చిన దేశ ప్రధానమంత్రి మోడీ జీఎస్టీ పండగ అనే ప్రత్యేక నినాదంతో పెద్ద ఆర్భాటం చేశారని అన్నారు. లోకేష్ని అంతా పొగడలేక ఆయన చచ్చిపోతే ఆయన పొగడలేక వీళ్ళు ఇంకా అసలు కింద మీద పడిపోయారు. ఆయన్ని వీళ్ళు పొగడటం, వాళ్ళని ఈయన పొగడటం,
కాసేపు తెలుగులో మాట్లాడి నేను తెలుగువాడిని అనిపించుకోవాలని కాసేపు దేవుళ్ళకు మొక్కటం, ఈ రకమైనటువంటి వేషాలతోటే మొత్తం సభ అంతా పోయింది. చివరికి పాపం ఆ వచ్చిన సభలో కరెంట్ షాక్ తగిలి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు, అర్జున్. ఆ అబ్బాయి గురించి పట్టించుకునే లేదు, వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకోలేదు. ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ కార్యకర్తలని నాయకులను అరెస్ట్ చేశారు. మా జిల్లా కార్యదర్శితో సహా గౌస్ దేశాయితో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. విద్యార్థి నాయకులు ఆదోనిలో ఎక్కడో ఉన్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. ఒకరోజు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న నంద్యాలలో మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎందుకంత భయం వామపక్ష పార్టీల కార్యకర్తలంటే? ప్రధానమంత్రి సభకు వచ్చి గొడవ చేస్తారనే. మేము ముందు రోజే మా నిరసన తెలియజేసాం, మా అభిప్రాయాలు చెప్పాం. ఇప్పుడు ప్రధానమంత్రి రాక వల్ల ప్రజలకు అసంతృప్తి వస్తుందనే భయం వాళ్ళకి. అసలు ప్రధానమంత్రి రాయలసీమకు వచ్చి ఏమి ఒరగబెట్టారు? అక్కడ 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులు 16 ప్రాజెక్టులు ఓపెన్ చేశానంటున్నారు. ఆ 13,000 కోట్లకు చెందిన 16 ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి చెందినవన్నీ, కర్నూలు జిల్లా రాయలసీమకు చెందినవన్నీ చెప్పాలి. ఎక్కడెక్కడో అస్సాం మొదలుకొని కర్ణాటక దాకా అన్ని ఉత్తరాది రాష్ట్రాలు అన్నీ ఇక్కడి నుంచి ఓపెన్ చేసి ఇవన్నీ కలిపి ఏదో 13,400 కోట్లు మన రాష్ట్రానికే ఆయన ఓపెన్ చేసినట్టు, శంకుస్థాపనలు చేసినట్టుగా ఒక బ్యాడ్ ఇంప్రెషను, రాంగ్ ఇంప్రెషను ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నం చేశారు. ఇదే కర్నూలు జిల్లాలో రైల్వే వ్యాగన్ షాప్ పెడతామని గొందిపర్ల అనే గ్రామంలో బీజేపీ పంచలింగాల దగ్గర చేశారు, అక్కడ లేదు. ఇదే కర్నూలు జిల్లాలో ఆదోని టెక్స్టైల్ పార్కు పెడతామని బీజేపీ వాగ్దానం చేసింది, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉంది, దాని గురించి అతీగతి లేదు. పక్కనే ఉన్న కడపలో స్టీల్ ప్లాంట్ 10 ఏళ్ల నుంచి 4 సార్లు శంకుస్థాపనల మీద శంకుస్థాపనలే. అందుకు అవార్డు ఇవ్వచ్చు వాళ్ళకి, ఒక ఏదన్నా అంతర్జాతీయ అవార్డు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 16 నెలల పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల కాలకేయుల్లా మారారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇలా మహిళలను అవమానించిన ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎమ్మెల్యే అయిన థామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఎంత నీచంగా మాట్లాడగలరా? ఎంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా? ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే, మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అయినా ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. తీసుకుంటే నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు, ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట. అలాగే తీసుకుంటే దేవుడు అంటే కూడా లెక్కలేదంట, బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట. అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్లోని, అలాగే తీసుకుంటే ఎస్సీ కమిషన్కి, నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ మహిళలంటే గౌరవం లేదు, సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం. ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్ష వెయ్యరు అన్న ధైర్యంతో ఈరోజు దిగజారిపోయి ఈ విధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఒక మహిళని, ఒక నియోజకవర్గ సమన్వయకర్త అయిన మహిళని ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణం చెప్పండి. అలాగే తీసుకుంటే ఆవిడ చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్యం డెన్, అక్రమ మద్యం, ఒక కల్తీ మద్యం డెన్ దొరికింది అని దాని మీద ఆవిడ పోరాటం చేశారు, ఫ్లెక్స్ వేయించారు. అందులో తప్పేముంది? నిజమే కదా. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే బయట పెట్టారు కదా, మీ తంబలపల్లి ఇన్ఛార్జ్ అడ్డంగా అందులో దొరికారు కదా. మరి దాన్ని ఆవిడ చెప్తే తప్పేంటి? అంటే నిజాల్ని జీర్ణించుకోక
జీర్ణించుకునే ధైర్యం లేక కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చిన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను. ఈ సందర్భంగా మధ్య శ్రీనివాసరావు చిన్న శ్రీను మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రధానమైన ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఒక ప్రజాప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి. విద్యా వైద్యం అనేది ఎప్పుడూ కూడా ప్రజలకి వారు కోరుకున్న విధంగా ఉన్న కాలమాన ప్రకారం ఆ ప్రభుత్వాలు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగంలో కల్పించిన హక్కు పౌరుడిగా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడికి అది హక్కు. అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం పెరగాలంటే ప్రజా వైద్యంతో పాటు డాక్టరే కాదు, డాక్టర్తో పాటు డాక్టర్ చదువుకున్న వృత్తున్న డాక్టర్లు తయారు చేయడం, దాంతోపాటు విరివిగా హాస్పిటల్స్ కట్టడం. ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టాలంటే ఆ హాస్పిటల్తో పాటు డాక్టర్స్ కూడా మనకు పెరగాలి. కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో వైద్య వృత్తి చాలా పెద్దవాళ్ళకే, అవకాశం ఉన్న వాళ్ళకే, డబ్బున్న వాళ్ళకే ఆ విద్య అందుతుంది. పేదవాడు కూడా ఆ విద్య అందుకునే అవకాశాలు మనం కలిగించాలని చెప్పి ఒక పెద్ద ఆలోచనతో ఆనాడు కింగ్సేషులు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. నాకు తెలిసి శ్రీకాకుళం, మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మెడికల్ కాలేజీ పెట్టారు. అందరూ ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజీ అంటే ఏదో మెడికల్ కాలేజీ డాక్టర్లు మెడికల్ సీట్లు వస్తాయి, డాక్టర్లు అవుతారని. కానీ దానికన్నా చాలా పెద్ద అవసరం ప్రజల కోసం. ఒక మెడికల్ కాలేజీకి 500 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కంపల్సరీగా పెడితేనే ఆ మెడికల్ కాలేజీ అనుమతులు ఇస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్, NMC. 4MC అనేవారు నేషనల్ మెడికల్ కౌన్సిల్గా మారింది. అది ఉంటేనే ఇస్తారు పర్మిషన్, లేకపోతే పర్మిషన్ ఎవరు. ఆ మెడికల్ కళాశాలకి 500 పడకల ఆసుపత్రి, దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం. అంటే ఆ సూపర్ స్పెషాలిటీ కూడా రానున్న రోజుల్లో ఏదేదైతే టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఏవేవైతే ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు చూస్తే అవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. అది ఆ రోజు ఉన్న పరిస్థితి. మనందరం తెలుసు, మీ చిన్నప్పటి నుంచి మాకన్నా పెద్దలకు చాలామంది ఉన్నారు, నాకన్నా చిన్న వయసులో ఉన్నారు. మనందరికీ కూడా ఇప్పుడు ఏదైనా మూవ్ అంటే KGH అంటాం. KGH దేని కింద ఉంది? ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎవరికైనా మీ తాలూకా పిల్లలు AIMSలో చదువుతుంటారంటే వాళ్ళు వచ్చి వైద్య ఆ వృత్తికి సంబంధించిన చదువు అక్కడ చదువుకుంటారు. వాళ్ళ తాలూకా ప్రాక్టీస్ కానీ, అకౌంటబిలిటీ కానీ. KGH లో పారిశుద్ధ్యం కార్మికులు ఆరోగ్యాలతో అడ్డుకుంటున్న కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి. KGH ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులను కాంట్రాక్టర్ అడ్డంగా దోచేసుకుంటున్నాడు. నెల నెల జీతాలు సరిగ్గా కార్మికులకు అకౌంట్లో వేయడం లేదు. ఆర్కే శ్రీ కుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజన్ గౌరవ అధ్యక్షులు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, స్టోర్ సమాలీసు, ATP ఆపరేటర్సు, కంప్యూటర్ ఆపరేటర్సు, సెక్షన్ ఆపరేటర్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, వీరి యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 2 ఏళ్ల నుంచి కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ వస్తూ ఉంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులందరినీ తెలంగాణలో మాదిరిగా సంస్థలో విలీనం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 18 నెలలు గడుస్తున్నా సరే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దినదినగండో నూరేళ్ల ఆయుష్లాగా మారుతూ ఉంది. పెట్టల్లాగా కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ తీగల మీద చనిపోతూ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఏఈలు, డీఈలు డబ్బులు వేసుకుని, చందాలు వేసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు తప్ప ఒక పాలసీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులు మరణిస్తే ₹1 కోటి చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఫార్మాసిటీలో కానీ, SEZలో కానీ ఎక్కడన్నా ప్రమాదం జరిగి చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి చెల్లిస్తుంది. అటువంటిది విద్యుత్ సంస్థలో చనిపోతే, కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సంస్థలో విలీనం చేయాలి. అలాగే స్టోర్స్లోను, మీటర్ రీడర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరికీ నెలవారీ జీతాలు చెల్లించాలి. పీస్ రేట్ విధానాన్ని రద్దు చేయాలి.
ఏటీపీ ఆపరేటర్లు కేవలం 6,000కి 7,000 రూపాయలకి వాళ్ళతోటి వెట్టి చాకరీ చేయిస్తున్నారు. వాళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలి. అలాగే షిఫ్ట్ ఆపరేటర్లు వాళ్ళలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి జీతభత్యాల్లోని. కాబట్టి అందరికీ ఒకటే జీతం ఒకటే పే స్కేల్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రేడ్ 2 జేఎల్ఎంలు ఎవరైతే ఉన్నారో ఆ జేఎల్ఎంలు సచివాలయంలో రిక్రూట్ అయ్యారో ఆ రిక్రూట్ అయిన గ్రేడ్ 2 జేఎల్ఎంలకి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ప్రమోషన్లో కానీ శాశ్వత ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు కానీ జీతభత్యాలు కానీ చెల్లించడం లేదు. వాళ్ళందరికీ పర్మనెంట్ ఉద్యోగాల్లాగే సమాన పనికి సమాన వేతనం ఏ రకంగా అమలు చేస్తున్నారో గ్రేడ్ 2 జేఎల్ఎంలకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలకు ఇచ్చే అన్ని రాయితీల్ని అన్ని సౌకర్యాలని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్లతోటి మేము ఈరోజు చర్చల్లో కనుక సానుకూలంగా నకిలీ మద్యం కేసులో జగన్ నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి ఎల్లో మీడియాకు లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వం పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్దన్ తో వీడియో చేయించారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో ఏవన్ జనార్దన్ పెళ్లికి వచ్చినట్లు గన్నవరంలో దిగాడు అని చెప్పుకొచ్చారు. ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పోడు. విలేకరులను తీసుకుని బ్రాందీ కోట్లకి వెళ్లి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఎందుకంటే రాష్ట్ర